శ్రీమాత్రే నమః. పూజా గదిలో ఈ వస్తువులను గనక ఉంచితే మీరు వీధిలో పడడం ఖాయం. దేవుని గుడి ఎంత పవిత్రమో ఇంట్లో పూజా గది కూడా అంతే పవిత్రం. పూజా గది ఎప్పుడూ పవిత్రంగా ఉండాలని కోరుకుంటాము. వాస్తు ప్రకారం పూజా గది అనేది చాలా అవసరం. పూజా గదిలో విగ్రహాలు, పూజా సామాగ్రి లేదా ఇతర వస్తువులను ఉంచుతాము. కొన్ని వస్తువులు పూజా గదిలో ఉంచకూడదని పెద్దలు, జ్యోతిష శాస్త్రం చెప్తుంది. అయితే ఈ 10 వస్తువులు పూజా గదిలో అస్సలు ఉంచకూడదు. లేదంటే ఆర్థికం, ఆరోగ్యంగా ఎంతో నష్టపోవాల్సి వస్తుంది. దేవుని గది నుంచి తీసేయాల్సిన 10 వస్తువులేంటో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, విరిగిన విగ్రహం లేదా చినిగిన చిత్రపటాన్ని పూజా గదిలో ఉంచకూడదు. ఒకవేళ అలాంటివి ఉన్నట్లయితే వెంటనే తొలగించండి. దీన్ని శుభప్రదంగా పరిగణించరు. ఇలా ఉంచితే ఇంట్లో ప్రతికూల శక్తి నివసిస్తుందని నమ్ముతుంటారు. అలాగే పూజా గదిలో బేసి సంఖ్యలో గణేష విగ్రహాలను ఉంచినట్లయితే వాటిని వెంటనే తొలగించండి. బేసి సంఖ్యలో ఎక్కువ విగ్రహాలను ఉంచడం వల్ల చెడు జరుగుతుంది. అదేవిధంగా ఇంట్లో లేదా పూజా గదిలో ఏ దేవత లేదా దేవుని రౌద్ర రూపాన్ని ఉంచకూడదు. ఇది అశుభమైనదిగా పరిగణించబడుతుంది. ఇంకా పోతే, ఒకటి కంటే ఎక్కువ శంఖాలు పెట్టకూడదు. ఎక్కువ శంఖాలు పెట్టడం అశుభంగా పరిగణిస్తారు. విరిగిన శంఖం కూడా ఉండకూడదు. మీ ఇంట్లోని పూజా గదిలో ఒకటి కంటే ఎక్కువ శంఖం ఉంటే దానిని తొలగించి పవిత్ర నదిలో విసిరేయండి. అలాగే పూజా గదిలో శంఖం, విరిగిన విగ్రహం వంటి వాటితో పాటు చిరిగిన మతపరమైన పుస్తకాలను కూడా ఉంచకూడదు. ఇంకా అలాగే చెడిపోయిన పూలు, దండలు లేదా పనికిరాని పూజా సామాగ్రి నిర్మాల్యంలో వస్తాయి. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ నివాసానికి దారితీస్తుంది. కాబట్టి వీటిని వెంటనే తొలగించాలి. పూజా గృహంలో విరిగిన బియ్యంతో చేసిన అక్షింతలను ఎప్పుడూ ఉంచకూడదు. అలాగే పాత బియ్యాన్ని ఉంచుకోవద్దు. బియ్యాన్ని పసుపులో మాత్రమే నానబెట్టాలి. మీరు పూజా గదిలో మీ పూర్వీకులు లేదా తండ్రుల ఫోటోను ఉంచినట్లయితే వెంటనే దానిని తీసేయండి. వాస్తుశాస్త్రం, జ్యోతిష శాస్త్రంలో చనిపోయిన కుటుంబ సభ్యుల చిత్రాన్ని కలిగి ఉండటం అశుభకరమైనదిగా పేర్కొన్నది. ఇది చెడు ఫలితాలను ఇస్తుంది. హిందూ మతంలో దేవుడిని మాత్రమే పూజించే సంప్రదాయం ఉంది. పూజా గదిలో ఏ సాధువు చిత్రాన్ని ఉంచవద్దు. వీటిని ఉంచుకోవాలంటే ఇంట్లో ఏ గోడకైనా వాటిని తగిలించుకోవచ్చు. ఇంట్లో 2 శివలింగాలు, 3 గణేశుడి విగ్రహాలు, 2 శంఖాలు, 2 సూర్య విగ్రహాలు, 3 దుర్గా విగ్రహాలు, 2 గోమతి చక్రాలు, 2 శాలిగ్రామాలను పూజించటం వల్ల గృహస్థులకు ఇబ్బందులు కలుగుతాయి. అలాగే కాళీదేవి, శనిదేవుడు, భైరవి విగ్రహాలను కూడా దానితో పాటు పెట్టకూడదు. అంతేకాదు లక్ష్మీదేవి నిలువెత్తు విగ్రహాన్ని కూడా ఉంచకూడదు.